చెప్పండి కొన్ని మాటలు. ఓకే, మీ అందరికీ క్రీస్తు నామములో వందనాలు చెల్లించుకుంటున్నాను. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు చెల్లించుకుంటున్నాను. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ స్పీకింగ్ ఇన్ ద చర్చ్ ఆఫ్టర్ మై మ్యారేజ్. నా మ్యారేజ్ 2013లో జరిగింది. ఇది ఎంత సంవత్సరం? 2026. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 13 సంవత్సరాలు అయిపోయింది. అంటే ఇక్కడ నాకు ఛాన్స్ రావడానికి 13 సంవత్సరాలు పట్టింది. సరే, ఓకే, దేవుని సార్ ఏదైనా దేవుని చిత్తం ఉండాలి కదా. సో వీఆర్ ఇన్ టు ది మినిస్ట్రీ సిన్స్ లాస్ట్ 8 years. అంటే మేము ప్రభు పరిచర్యలో గత 8 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. దాన్ని బట్టి దేవుడిని ఎంతగానో స్థుతిస్తున్నాను. అంటే రకరకాల పరిచర్య, అంటే అనాథల పరిచర్య చేస్తుంటాం, విలేజ్ పరిచర్య ఉంటుంది, ఇంకోటి ఆర్ఫన్ పరిచర్య ఉంటుంది. ఇలాగ అంటే పార్ట్ టైంగా పరిచర్యలో మేము పార్టిసిపేట్ చేస్తున్నాం. దాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్థుతిస్తున్నాను. కొన్ని మాటలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మీటింగ్స్తో పాటు నాకు ఇచ్చిన సమయాన్ని ఒక 2-3 minutesలో నేను కంప్లీట్ చేస్తున్నాను. దేవుడు జీసస్ క్రైస్ట్ మనకి లోకంలోకి వచ్చినప్పుడు మనకు రకరకాలుగా ఆయన మన జీవితంలో పనిచేశారు. ఒక్క మాట నేను చూపించాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు మనకు అనారోగ్యం ఉన్నప్పుడు మనకి జీసస్ క్రైస్ట్ ఎలా పనిచేస్తారు? స్వస్థపరిచే వారిగా పనిచేస్తారు. ఎస్ఆర్లో మీరు ఒక 2 నిమిషాలు నాతో ఇంటరాక్ట్ అవ్వండి. లేదు, అవసరం లేదంటే నేను వెళ్ళిపోతాను. ఈ గ్రీటింగ్స్ వద్దు, నాకు ఏదో వద్దు. ఎందుకంటే నేనేదో చెప్పడం మీరేదో దాసలో ఉండవని కాదు. కదా మనల్ని స్వస్థపరిచే వారిగా ఉన్నాడు జీసస్ క్రైస్ట్. కొందరికి చూసుకుంటే ఆయన బోధకుడుగా ఉన్నాడు, కొందరికి తండ్రిగా ఉన్నాడు, కొందరికి ఏమో ఆయన స్నేహితుడిగా ఉన్నాడు, కొందరికి ఏమో సహోదరిగా ఉన్నాడు. అంటే ఇన్ని ఉన్నారు. మరి మీరు జీసస్ని ఎలా తీసుకుంటున్నారు? సరే, ఇవన్నిట్లో కూడా మళ్ళీ ఒక వ్యత్యాసం ఉంటుంది. జీసస్ క్రైస్ట్ చనిపోక ముందు ఒకటి, చనిపోయిన తర్వాత ఒకటి. అన్ని మాటలు జీసస్ చనిపోక ముందు ఉంటాయి. ఒక మాట మాత్రం జీసస్ చనిపోయి లేచిన తర్వాత ఉంటుంది. అదేం మాట అంటే, నేను సహోదరుని, ఇప్పుడు అన్నీ నేను వచనాలు నేను చూపించలేను, నేను నా సహోదరుల దగ్గరికి వెళ్తున్నాను అంటే, సహోదరులు అంటే ఎవరు? అన్నదమ్ములు, అక్క చెల్లెలు. వాస్తులో వాట ఎవరికి ఇస్తారు? అన్నదమ్ములు, అక్క చెల్లెలకే వస్తుంది. అంటే మనం క్రీస్తు తోటి సహోదరులం. అంటే దేవుని రాజ్యంలో మా ఆయనకి ఎలాంటి హక్కు ఉందో మనకు కూడా అలాంటి హక్కే ఉంది. అంటే జీసస్ చనిపోయి లేచిన తర్వాతనే మనకు హక్కుదారులం అయిపోతాం. ఓకేనా? అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయంలో కూడా రాయబడ్డది, నేను నా తండ్రి ఇంటికి వచ్చినాను, అక్కడ మీకు అనేక మంది నివాసాలు ఉన్నాయి, వాటిని నేను సిద్ధపరచని వచ్చున్నానని రాయబడి ఉన్నది. మీకు విషయం తెలుసా? అన్నీ తెలిసినట్టే ఉంటుంది, కానీ తెలిసిందే చాలా ఈజీ, తెలిసిందే చాలా కష్టం. మీకు నేను ఒక మాట ఇక్కడ జ్ఞాపకం చేయాలని ఆశపడుచున్నారు. కరోనా టైంలో మనకు ఆక్సిజన్ లేక ఇబ్బంది అయిందా లేదా? అంటే లోకానికి ఇబ్బంది అయిందా లేదా? గాలి అనేది ఎంత కాస్ట్లీ అయినప్పుడు అక్కడ అంటే సిలిండర్స్ దొరికాయా? ఆక్సిజన్ సిలిండర్స్ దొరికాయా లేదా? దొరకలేదు. ఇప్పుడు ఆక్సిజన్ దొరుకుతుందా లేదా మనకు? అంటే ఆ టైంలో అది చాలా ప్రెషియస్ థింగ్. ఇప్పుడు ఈ టైంలో మనకు చాలా ఈజీ థింగ్. వాక్యం కూడా అంతే, అన్నీ మనకు తెలిసినట్టే ఉంటుంది, కానీ మనకి ఎక్కడ తెలియాలో, దాన్ని ఎట్లా అప్లై చేయాలనేది తెలియదు. ఆ తెలియకపోతే దాన్ని ఆశీర్వాదాలు మనం పొందుకోలేము. ఒక మాట చదవండి, ఒక మాట చదివి క్లోజ్ చేస్తాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. చదవండి. చాలు. ఇక్కడ ఒకటే మాట నేను చెప్పదలుచుకుంది అంటే, ఆయన మనల్ని ఒక రాజ్యంగా చేశాడు. ఇండియా ఈజ్ ఎ 1 కంట్రీ, చైనా ఈజ్ ఎ 1 కంట్రీ, పాకిస్తాన్ ఈజ్ ఎ 1 కంట్రీ, శ్రీలంక ఈజ్ ఎ 1 కంట్రీ. ఎవ్రీ కంట్రీ, ప్రతి ఒక్క దేశానికి ఎవరు ఉంటారు? రాజు ఉంటారు, మినిస్టర్ ఉంటారు, సైన్యాధిపతి ఉంటారు, ఫైనాన్స్ మినిస్టర్ ఉంటారు, డిఫెన్స్ మినిస్టర్ ఉంటారు, ముఖ్యమంత్రులు ఉంటారు, ప్రధానమంత్రులు ఉంటారు, రకరకాల వాళ్ళు అంటుంటారు. వాళ్ళంతా దేని గురించి పనిచేస్తారు? రాజ్యం గురించే పనిచేస్తారు. మనమే దేవునికి ఒక రాజ్యం. నువ్వు ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోవద్దు.
నేను సంఘంలో నేను ఏం చేయగలుగుతా, నా ఇంట్లో ఏం చేయగలుగుతా, బయట నేను ఏం చేయగలుగుతా అని మనం ఎప్పుడు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం దేవునికి ఒక రాజ్యం కాబట్టి మనకి ఏ అవసరం ఉన్నా మన రాజ్యానికి రాజు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మన రాజ్యానికి సమకూర్చిన కావాల్సిన వాటన్నింటినీ ఆయన తప్పకుండా సమకూరుస్తాడు. సమకూర్చడం పాటు మనల్ని ఉన్నత స్థానంలో ఉంచుతాడు. ఇది ఒక మాట నేను మీకు అందరికి గుర్తు చేయాలని ఆశపడ్డాను. థ్యాంక్ యూ. ఈ సమయం నుంచి నా పాస్టర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతతో ఈ కొన్ని మాటలు నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.